ఏ హల్లో మోస్ టూ ప్రొటెజీస్ టూ అన్టచబుల్ లెజెండ్స్ వాళ్ళిద్దరు ఫైట్ చేస్తే రియాలిటీనే మారిపోతుంది. ఒకరేమో నరుటో వరల్డ్ నుండి ద జీనియస్ మెంబర్ ఆఫ్ ఉచిహా క్లాన్ ఇటాచి ఉచిహా, ఇంకొకరేమో జుజుత్సు కైసన్ నుండి ద స్ట్రాంగెస్ట్ సోర్సర్ ఆఫ్ మోడర్న్ ఎరా గోజో. నేను ఈ రోజు అయితే వాళ్ళిద్దరు పవర్స్ అండ్ ఎబిలిటీస్ ని కంపేర్ చేసి ఫైట్ లో ఎవరు గెలుస్తారో చెప్పబోతున్నా. అంతకంటే ముందు నేను లాస్ట్ వీడియోలో అయితే సూపర్ క్యూబ్ ఎపిసోడ్ 8 అండ్ అలాగే 9 ని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే అప్లోడ్ చేసా. ఎవరైతే చూడలేదో వాళ్ళు వెళ్ళి చూసేయండి. అండ్ అలాగే మన షార్ట్ వీడియోస్ కి ఫుల్ వీడియోస్ కి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే ఎవరు చేయడం లేదు. మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉంది. సూపర్ క్యూబ్ 10 అండ్ అలాగే 11 ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే మాక్సిమం ట్యూస్డే లేదా వెనస్డే అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. మన ఇటాచి చైల్డ్హుడ్ అండ్ అలాగే గోజో చైల్డ్హుడ్ ఇద్దరి చైల్డ్హుడ్స్ అంత హ్యాపీగా అయితే ఏం గడవలేదు. మన ఇటాచి పుట్టిన టైం కి అయితే వరల్డ్ మొత్తం అల్లకల్లోలంగా వార్ చేసుకుంటా ఫైట్ చేసుకుంటా నేషన్స్ మధ్య యుద్ధాలు చేసుకుంటా అయితే ఉన్నారు. అండ్ అలాగే మన ఇటాచి థర్డ్ గ్రేడ్ నింజా వార్ అయితే కల్లారా చూస్తాడు. దానితో మన ఇటాచి అయితే లోకం మొత్తం ఫీజ్ తో లేకుండా యుద్ధాలతో అల్లకల్లోలంగా ఉందని అయితే డిసైడ్ అయిపోతాడు. ఇక ఇప్పుడు గోజో విషయానికి వస్తే మన గోజో పుట్టడంతోనే లోకంలో ఉన్న కర్జ్డ్ ఎనర్జీ మొత్తాన్ని ఇంబ్యాలెన్స్ చేస్తూ అయితే పుడతాడు. దానితో మన గోజోని తన పేరెంట్స్ కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ తన ఫ్రెండ్స్ కానీ ఒక ఆయుధంలానే చూసారు. తనకి చిన్నప్పటి నుండి ఏది మన ఆనందం అయితే తన గెట్టో ఫ్రెండ్షిప్ తో అయితే వచ్చేది. ప్రపంచంలో ఏది పర్మనెంట్ కాదంటారు కదా, అలానే మన గెట్టో అయితే చనిపోతాడు. ఎప్పుడు నవ్వే గోజో పెదాల వెనకాలైతే ఒక విషాదం అయితే ఉంటుంది. ఇప్పుడు వీరిద్దరు పవర్స్ అండ్ అలాగే ఎబిలిటీస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ అయితే ఇటాచితోనే స్టార్ట్ చేద్దాము. సిరీస్ లోనే చూపించిన వన్ ఆఫ్ ది బెస్ట్ పవర్స్ అయితే మన ఇటాచి దగ్గర అయితే ఉన్నాయి. ఇటాచి అనగానే తన షారింగన్ అండ్ అలాగే గెంజుత్సు మాస్టరీనే గుర్తొస్తాయి. ఉచిహా సందర్లో కొద్ది మంది అవేక్ చేసిన మాంగిక్యూ షారింగన్ అయితే మన ఇటాచి దగ్గర అయితే ఉంటుంది. ఆ మాంగిక్యూ షారింగన్స్ కి కూడా కూలెస్ట్ ఫోర్స్ అయితే ఉంటాయి. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ గెంజుత్సు అయిన త్సుకియోమిని ఎంఎస్ యాక్టివేట్ చేయకపోయినా కూడా మనోడు వాడగలడు. మనోడు దగ్గర ఉన్న షారింగన్స్ తో అయితే పక్కన వారి టైజుత్సు అండ్ అలాగే నింజుత్సు స్కిల్స్ ని అయితే కాపీ చేయగలడు. మనోడి టాలెంట్ వల్లనో లేకుంటే లక్ వల్లనో కానీ తన మాంగిక్యూ షారింగన్ అవేక్ చేసినప్పుడు బ్రోకెన్ ఎబిలిటీస్ అయితే మనోడికి వస్తాయి. దీనిలో ఫస్ట్ వన్ త్సుకియోమి. ఈ త్సుకియోమి గెంజుత్సు అయితే ఆపోజిట్ వాడి పైన మన ఇటాచి ఎలాగైనా క్యాష్ చేయగలడు. ఎగ్జాంపుల్ తన ఫింగర్స్ వల్ల కళ్ళ వల్ల క్రోస్ వల్ల ఎలాగైనా మన ఇటాచి గెంజుత్సులో అయితే పక్కవారు ఎవరైనా పడితే వాళ్ళని ఎలా అయినా మన ఇటాచి టార్చర్ చేయగలడు. అండ్ అలాగే ఆ గెంజుత్సు ప్రపంచంలో అయితే మన ఇటాచి టైం ని కంట్రోల్ కూడా చేయగలడు. నెక్స్ట్ ఎబిలిటీ వచ్చేసి అమత్రాస్. ఈ అమత్రాస్ ఫ్లేమ్స్ అయితే తన ఆపోజిట్ వ్యక్తిని కాల్ చేసే వరకు మండుతూనే ఉంటాయి. ఆ ఫ్లేమ్స్ ని సీల్ చేసే వరకు అయితే ఆ ఫ్లేమ్స్ ఆగవు. అండ్ అలాగే మన ఇటాచి ఆ అమత్రాస్ ఫ్లేమ్స్ ని ఎటువంటి షేప్ లో అయినా రిలీజ్ చేయగలడు. ఇక నెక్స్ట్ ఎబిలిటీ వచ్చేసి సుసానో. మన ఇటాచి తోత్తురం క్యారెక్టర్ అని చెప్పడానికి ఈ సుసానో ఒకటి చాలు. ఈ సుసానోకున్న ఎబిలిటీస్ ఒకటి యాటా మిర్రర్. ఈ యాటా మిర్రర్ తో అయితే మన ఇటాచి ఎటువంటి మెటాలిక్ ఆర్ నాన్ మెటాలిక్ అటాక్స్ అయితే బ్లాక్ చేయగలడు. మన ఇటాచికి అయితే ఈ యాటా మిర్రర్ ఒక అల్టిమేట్ డిఫెన్స్ లాంటిది. ఇక నెక్స్ట్ అయితే టొత్సుకా బ్లేడ్. ఈ టొత్సుకా బ్లేడ్ తో అయితే మన ఇటాచి ఎవరినైనా టచ్ చేస్తే చాలు వాళ్ళైతే అంతులేని కలల ప్రపంచంలోకి అయితే వెళ్లిపోతారు. ఇక నెక్స్ట్ అయితే బేసిక్ నింజుత్సు టెక్నిక్స్. అకాడమీలో నేర్పించే బేసిక్ నింజుత్సు టెక్నిక్స్ అయితే మన ఇటాచి ఎప్పుడో మాస్టర్ అయితే చేసేసింటాడు. నెక్స్ట్ అయితే బ్యాటిల్ ఐక్యూ అండ్ అలాగే టాక్టిక్స్. మన ఇటాచి ఎంత టాక్టీషియన్ అంటే మన ఇటాచి ఫైట్ మధ్యలో పక్కవారు పర్ఫార్మ్ చేసే జుట్సూస్ చూసి మన ఇటాచి కూడా పర్ఫార్మ్ చేయగలడు. ఇదొక్కటే కాదు, మన ఇటాచి ఫైట్ మధ్యలో ఏదైనా బెన్న నేర్చేసుకోగలడు. ఇటాచి పవర్స్ అండ్ అలాగే ఎబిలిటీస్ చెప్పాననుకుంటా. ఇప్పుడు గోజో పవర్స్ అండ్ అలాగే ఎబిలిటీస్ ఏంటివో చూద్దాం. నేను ముందుగానే చెప్పినట్లుగా మన గోజో పుడుతూనే లోకంలో ఉన్న కర్జ్డ్ ఎనర్జీ మొత్తాన్ని ఇంబ్యాలెన్స్ చేస్తూ పుట్టాడు. ఫస్ట్ ఎబిలిటీ అయితే 6 ఐస్. గోజో క్లాన్ లోనే రేర్ గా అవేక్ అయ్యే పవర్. నెక్స్ట్ అయితే లిమిట్లెస్ టెక్నిక్. గోజోకి అండ్ అలాగే తన అపోనెంట్ కి మధ్యలో ఇన్ఫినిట్ స్పేస్ అయితే ఆ లిమిట్లెస్ టెక్నిక్ అయితే పెడుతుంది. అంటే లిటరలీ ఏ అటాక్ అయితే మన గోజో పైన అయితే వర్క్ కాదు. నెక్స్ట్ అయితే బ్లూ టెక్నిక్. ఇదైతే నెగిటివ్ చార్జ్ తో అయితే ఉంటుంది. ఒక బ్లాక్ హోల్ లాగా అన్నిటిని తన దగ్గరకు అయితే పుల్ చేసుకుంటుంది. మన గోజో ఈ అటాక్ ని వాడి తన ఎనిమీస్ ని దగ్గరికి తెచ్చుకొని అయితే అటాక్ చేస్తాడు. నెక్స్ట్ అయితే రెడ్ టెక్నిక్. ఇదైతే పాజిటివ్ గా చార్జ్ అయి ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క దాన్ని దొబ్బుకుంటూ అయితే వెళ్లిపోతుంది. ఈ టెక్నిక్ అయితే బ్లూ టెక్నిక్ కి కంప్లీట్ గా ఆపోజిట్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే హాలో పర్పుల్. బ్లూ అండ్ అలాగే రెడ్ టెక్నిక్స్ ని కంబైన్ గా వాడితేనే ఈ హాలో పర్పుల్. మన జేజేకే వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టెక్నిక్స్ లో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ మన గోజో డొమైన్ ఎక్స్పాన్షన్ అయిన ఇన్ఫినిట్ వాయిడ్. ఈ ఇన్ఫినిట్ వాయిడ్ లో ఎవరినైనా ట్రాప్ చేస్తే మాత్రం వాళ్ళు ఇన్ఫినిట్ వాయిడ్ ఆఫ్ స్పేస్ లో ట్రాప్ అయినట్లే. లోపల ఎక్కువసేపు ఎవరైనా ఉంటే కానీ మెంటలీ పారలైజ్ అయితే అయిపోతారు వాళ్ళు. నెక్స్ట్ కాంబాట్ ఎబిలిటీస్. మనోడైతే మార్షల్ ఆర్ట్స్ ని మాస్టర్ చేసి ఉంటాడు. అండ్ అలాగే నెక్స్ట్ స్పీడ్. మనోడైతే ఫాస్టెస్ట్ క్యారెక్టర్ ఇన్ జుజుత్సు కైసెన్. ఈ ఇద్దరు మాన్స్టర్స్ యొక్క పవర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసా. ఇప్పుడు ఎవరు విన్ అవుతారో చెప్తా. మన ఇటాచి తన సుసానో యాక్టివేట్ చేస్తే మాత్రం మన గోజో తన రెడ్ టెక్నిక్ అయితే వాడతాడు. ఎందుకంటే మన ఇటాచి షార్ట్ రేంజ్ బ్యాటిల్స్ లో అయితే తన
టొట్సుకా బ్లేడ్ తో మన గోజోన్ అయితే స్వాప్ చేస్తాడు కాబట్టి. అవును గైస్, చెప్పడమే మర్చిపోయా, మన గోజో దగ్గర లిమిట్లెస్ టెక్నిక్ ఉంటుంది కాబట్టి మన ఇటాచి తన సుసానోలో ఉన్న టొట్సుకా బ్లేడ్ తో మన గోజోని స్వాప్ చేయడం అయితే ఇంపాసిబుల్. ఈ ఫైట్ లో అయితే డెఫినెట్ గా మన గోజోని విన్ అవుతాడు. మన ఇటాచి గన గోజోని గెంజుత్సులో పెట్టి లిమిట్లెస్ టెక్నిక్ కి గన కౌంటర్ కనిపెడితే ఖచ్చితంగా మన ఇటాచినే విన్ అవుతాడు. వీడియో అయితే ఇంతే. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లేపై మన వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తే బాయో.